కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు మనుషులను ఏం చేస్తున్నాడంట? యథార్థవంతులుగా సృష్టి చేసినటువంటి వాడు ఉన్నాడు. కానీ వారైతే వివిధమైన తంత్రాలను ఏం చేస్తున్నారు? వాళ్ళు కల్పించుకున్నటువంటి వారు ఉన్నారు. తంత్రగుడి చేతిలోకి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. తంత్రము అసలే పడిపోయినటువంటి వాడుకున్నాడు. మానవుడు చెడిపోయినటువంటి వాడుకున్నాడు. నష్టపోతూ ఉన్నటువంటి వాడుకున్నాడు. ఈ రోజున మానవునికి జీవితంలో ఏదైనా మంచి ఉన్నదా అంటే ఏ మంచి కూడా ఏం కానరావట్లేదు. భక్తుడు అంటున్నాడు, నాలో నాకు ఏ మంచి కానరాదని చెప్తున్నాడు. యెరూషలేము సమాధానకరమైన పట్టణము, మహారాజు పట్టణము, మనమే దేవుని యొక్క పట్టణము. దేవుని వాక్యం రాయబడింది, మనం జీవము గల దేవుని ఆలయమైన రాయబడింది. మనం జీవము గల దేవుని యొక్క ఆలయము. ఆలయంలో మనము సజీవమైనటువంటి రాళ్ల ముందు రాయబడింది. కానీ ఇక దేవుని యొక్క మందిరం ఏమైపోయింది?